టెస్టు క్రికెట్లో సుదీర్ఘ సీజన్కు టీమిండియా సిద్ధమైంది. 4 నెలల వ్యవధిలో 10 టెస్టు మ్యాచ్లు ఆడబోతున్న రోహిత్ సేన బంగ్లాదేశ్ తోటి 2 మ్యాచ్ల సిరీస్ను ఈరోజు ఆరంభిస్తుంది. చెన్నైలోని చపాక్ తొలి టెస్టుకు వేదిక. ఈ మైదానానికి స్పిన్ స్వర్గధామంగా గతంలో పేరుంది. స్థానిక ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్తో పాటుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేళ్ల రూపంలో భారత్కు 4 నాణ్యమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. విదేశీ జట్లను స్పిన్ బలంతోనే దెబ్బకొట్టేటటువంటి భారత్కు బంగ్లాదేశ్ స్పిన్నర్ల నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది. ఇటీవలే ఆ జట్టు పాకిస్తాన్లోనే ఓడించి చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకోవడంలో వాళ్ళ స్పిన్నర్లదే కీలక పాత్ర. మంచి ఫామ్లో ఉన్నటువంటి మొహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్లకు తోడుగా తైజుల్ ఇస్లాము, నయీములతోటి ఆ జట్టు స్పిన్ విభాగం కూడా చాలా బలంగా ఉంది. కాబట్టి చపాక్ ఎప్పట్లాగే స్పిన్కు అనుకూలిస్తే రసవత్తర పోరును మనం చూడవచ్చు. బంగ్లాదేశ్ జట్టు ఒకపట్ల తేలికగా లొంగదు అనడానికి ఇటీవలి ఆ జట్టు ప్రదర్శనే నిదర్శనం. పాకిస్తాన్ పైన ఇటీవల ఆ జట్టు బ్యాటర్లు కూడా చాలా గొప్ప పోరాట ప్రతిభను ప్రదర్శించారు. ముష్ఫికుర్ రహీము, లిటన్ దాసు, మిరాజు తమ కెరీర్లోనే అత్యుత్తమం అనదగ్గ ఇన్నింగ్స్లను ఆడారు. బ్యాటింగ్లో షకీబ్ సైతము ఫామ్ అందుకుంటే ఆ జట్టు బ్యాటింగు మరింత బలోపేతమవుతుంది. బంగ్లా కెప్టెన్ నజ్మల్ షాంటో, సీనియర్ బ్యాటర్ మొమినుల్ హక్ కూడా ఆ జట్టుకు కీలకమే. పేస్ విభాగంలో యువ బౌలరు నహీద్ రాణా, సీనియర్ రస్కిన్ అహ్మద్ జోరు మీద ఉన్నారు. మొత్తంగా బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోని అత్యంత ఆల్రౌండ్ నైపుణ్యం ఉన్నటువంటి జట్టు ఇదే అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి రోహిత్ సేన ఆ జట్టుతోటి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక తొలి టెస్టుకు భారత తుది జట్టుపై కొంత ఉత్కంఠ నెలకొంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ఆరంభించడం దాదాపుగా ఖాయమే. శుభ్మన్ గిల్ 3వ స్థానంలో ఆడతాడు. విరాట్ కోహ్లీ తర్వాత రిషబ్ పంత్ వీరి తర్వాత బ్యాటింగ్కి వస్తారు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ తోటి సిరీస్లో తొలి టెస్టు తర్వాత గాయపడ్డటువంటి కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చినటువంటి సర్ఫరాజ్ ఖాను, ఆ తర్వాత రోడ్డు ప్రమాదానికి గురై పంత్ స్థానంలో ఆడినటువంటి ధ్రువ్ జురెల్ చక్కటి ప్రదర్శన చేసినప్పటికీ ప్రస్తుత మ్యాచ్లో వారికి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు. సీనియర్లు అయినటువంటి కేఎల్ రాహుల్, రిషబ్ పంత్లను వాళ్ళనే ఆడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ 6వ స్థానంలో ఆడేటటువంటి అవకాశం ఉంది. ఇక బౌలర్లు 5 ఎవరన్నది కూడా ఆసక్తికరమే. స్వదేశంలో చాలా ఏళ్లుగా 2 పేసర్లు, 3 స్పిన్నర్లను ఆడిస్తూ వస్తుంది భారత్. ఆ ప్రకారము బుమ్రా, సిరాజ్ పేస్ బాధ్యతలను పంచుకుంటే అశ్విన్, జడేజాలకు తోడుగా అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్ వీరి ఇద్దరిలో ఎవరో ఒకరు జట్టులో స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. కానీ చెన్నై వికెట్ను పేస్కు కూడా సహకరించేలా తీర్చిదిద్దుతున్నట్లు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక స్పిన్నర్ను తగ్గించుకొని 3వ పేసర్గా ఆకాశ్దీప్ లేదా యశ్ దయాల్ను ఆడించేటటువంటి అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ తగ్గినప్పటికీ యశస్వి జైస్వాల్ను 3వ స్పిన్నర్గా ఉపయోగించుకోవాలని కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ మెరుగ్గానే కనిపిస్తున్నప్పటికీ భారత బౌలర్లను తట్టుకోవటం అంత తేలికేమీ కాదు. పిచ్చు పేస్కు అనుకూలిస్తే బుమ్రా, స్పిన్కు అనుకూలిస్తే అశ్విన్, జడేజా వారికి సవాలు విసరటం ఖాయం. ఇక బ్యాటింగ్లో సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువ ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ కీలకం. మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ తమ వంతు పాత్రను పోషించాల్సి ఉంటుంది. ఇక తొలి టెస్టు జరగబోయేటటువంటి చెన్నైలోని చపాక్ స్టేడియం పిచ్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా ఈ వికెట్ స్పిన్నర్లకు స్వర్గధామం, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అయితే కొత్త కోచ్ గౌతమ్ గంభీరు స్పిన్పై ఎక్కువ ఆధారపడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నాడని, విదేశాల్లో పేస్ పిచ్లపై మెరుగైన ప్రదర్శన చేసే దిశగా మన వికెట్లు కూడా పేస్కు అనుకూలించేలా ఉండాలని అభిప్రాయపడుతున్నారని సమాచారం. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో నవంబర్లో మొదలయ్యేటటువంటి ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకొని పిచ్చులు పేస్కు సహకరించేలా ఉండాలని గంభీర్ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో చపాక్ వికెట్ సమతూకంతో ఉండవచ్చని వార్తలొస్తున్నాయి. 3వ రోజు నుంచి పిచ్చు స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని, తొలి 2 రోజులు పేసర్లు ప్రభావం చూపిస్తారని, బ్యాటింగ్ కూడా పిచ్చు బాగానే సహకరించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఆడబోయేటటువంటి తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా మరొక ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆ తర్వాత 3వ స్థానంలో శుభ్మన్ గిల్, 4వ స్థానంలో విరాట్ కోహ్లీ, 5వ స్థానంలో రిషబ్ పంత్, 6వ స్థానంలో కేఎల్ రాహుల్, ఆ తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, ఆ తర్వాత స్పిన్నర్ అశ్విన్, బుమ్రా, సిరాజు, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశ్ దయాల్ వీళ్ళు 3లో ఎవరో ఒకళ్ళు ఆడేటటువంటి అవకాశం ఉంది. ఇక బంగ్లాదేశ్ తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ నజ్మల్ షాంటోతో పాటుగా షాద్మన్, జాకిర్ హసన్, మెమునుల్, ముష్ఫికుర్, షకీబ్, లిటన్ దాస్, మెహదీ మిరాజ్, నహీద్ రాణా,
హసన్ మహమ్మద్, తస్కిన్ అహ్మద్ వీళ్ళు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇక భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ గత గణాంకాల విషయానికి వచ్చినట్లయితే భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఇప్పటివరకు 13 టెస్టులు జరిగితే 11 మ్యాచ్లలో భారతదేశం నెగ్గింది, 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇక బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా భారత పైన గెలవలేదు. ఇక సొంత గడ్డపై చివరిసారిగా 2012లో భారతదేశం సిరీస్ను కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా 17 సిరీసుల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు ఇండియా. అంటే స్వదేశంలో గత 17 సిరీసుల్లో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా ఇండియా ఓడిపోలేదు. చివరిసారిగా 2012లో ఓడిపోయింది. ఇక ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 9 మ్యాచ్లు ఆడినటువంటి యశస్వి జైస్వాల్ 1028 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ కంటే ముందు ప్రస్తుతం జో రూట్ 16 మ్యాచ్లలో 1398 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉంటే యశస్వి జైస్వాల్ 1028 పరుగులతోటి తొలి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే WTC 2023-25 సైకిల్లో. ఇక భారత యువ వికెట్ కీపరు రిషబ్ పంత్ను మనం చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ టెస్ట్ క్రికెట్లో చూడబోతున్నాం. అతను 632 రోజుల విరామం తర్వాత మళ్ళీ తెల్లటి దుస్తుల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు రిషబ్ పంత్. అయితే ఇంత సుదీర్ఘ విరామము ఫామ్ లేకపోవటం వల్లనో లేదా ఆటలో భాగంగా గాయం కావటం వల్లనో వచ్చింది కాదు. 2022 డిసెంబర్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డ సంగతి మనకు తెలిసిందే. పంత్ పూర్తిగా కోలుకుని పోటీ క్రికెట్ ఆడటానికి దాదాపు 15 నెలల సమయం పట్టింది. ఈ ఏడాది IPL తోటి అతను మళ్ళీ పునరాగమనం చేశాడు. ఆ పైన శ్రీలంక పర్యటనలో T20లు, వన్డేలు ఆడాడు. ఎట్టకేలకు ఇప్పుడు టెస్ట్ క్రికెట్లోకి తిరిగి పునరాగమనం చేస్తున్నాడు. చివరిసారిగా అతను టెస్ట్ మ్యాచ్ ఆడింది బంగ్లాదేశ్ తోటే. మళ్ళీ ఇప్పుడు అదే జట్టుతోటి 5 రోజుల క్రికెట్ మ్యాచ్ ఆడనున్నాడు. జట్టులో ధ్రువ్ జురెల్ రూపంలో మరొక వికెట్ కీపరు, బ్యాటర్ ఉన్నప్పటికీ కూడా తొలి టెస్టుకు తుది జట్టులో రిషబ్ పంత్కే చోటు దక్కనుంది.